తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీకి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బనకచెర్ల ప్రాజెక్టుపై చర్చించేందుకు సిద్ధమయ్యారు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రులు. కేంద్ర జలశక్తి శాఖ ఆధ్వర్యంలో ఈ కీలక భేటీ ఎల్లుండి జరగనుంది. హస్తినలో జరగనున్న ఈ సమావేశంలో ఏ అంశాలు చర్చించాలి అన్న దానిపై నోట్స్ సిద్ధం చేస్తున్నారు అధికారులు. ఇక బనకచెర్ల ప్రాజెక్టు గురించి తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం చెబుతోంది. తెలంగాణ నీటి వనరులు ఏపీ పాలవుతాయంటూ ఆవేదన చెందుతోంది తెలంగాణ ప్రభుత్వం. అట్ సేమ్ టైం తెలంగాణ వనరులు దోచుకోవట్లేము, తెలంగాణ వనరులకు ఇబ్బంది కాదు అంటూ ఆంధ్రప్రదేశ్ వాదిస్తోంది. సో ఈ బనకచెర్ల ప్రాజెక్టు పైన చర్చించేందుకు రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి సిద్ధమయ్యారు. సో ఎల్లుండి ఢిల్లీలో భేటీ జరగబోతోంది. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీలో బనకచెర్ల పైన ప్రాథమికంగా ఎటువంటి స్టెప్స్ పడే అవకాశం ఉంది? కంక్లూజన్ వస్తుంది అనుకుంటున్నారా? బనకచెర్ల పైన అనేక అభ్యంతరాలు తెలంగాణ వ్యక్తం చేస్తుంది, ఎటువంటి అభ్యంతరాలు అవసరం లేదు అని ఏపీ వాదిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ మీటింగ్ ఎంత కీలకం? రైట్, డెఫినెట్గా బనకచెర్ల ప్రాజెక్టుపై ఒక కీలక పరిణామం చోటు చేసుకుందని చెప్పాలి రాజేష్. ఎల్లుండు అంటే 16వ తేదీన మధ్యాహ్నం 2:30 జలశక్తి ఆధ్వర్యంలో బనకచెర్లపైన కీలక సమావేశం జరగబోతోంది. జలశక్తి ఆధ్వర్యంలో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ అధ్యక్షతన ఈ కీలక సమావేశం జరగబోతుంది. ఈ సమావేశానికి రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబు ఇద్దరు కూడా హాజరు కాబోతున్నారు. హాజరై అంటే ఇప్పటికే పలుమార్లు అధికారుల ద్వారా, లేఖల ద్వారా బనకచెర్ల ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి అనుమతులు ఇవ్వాలంటూ ఏపీ ప్రభుత్వం, దానికి అనుమతులు ఇవ్వొద్దంటూ తెలంగాణ ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వానికి అధికారుల ద్వారాను, ఇటు మంత్రుల స్థాయిలో, ముఖ్యమంత్రి స్థాయిలో కూడా కేంద్ర జలశక్తి శాఖకు వారి యొక్క అభ్యంతరాలను వ్యక్తపరిచారు. దానికి అనుగుణంగానే ఇక్కడ కేంద్ర ప్రభుత్వం కూడా ఎవరికి కూడా నష్టం వాటిల్లకుండా నిర్ణయాలు తీసుకుంటామంటూ కేంద్ర జలశక్తి శాఖ మంత్రి, అలాగే పర్యావరణ శాఖ కూడా దీనికి సంబంధించి ఒక నిర్ణయం కూడా తీసుకుంది. ఈ నేపథ్యంలోనే ఇరువురి అభ్యంతరాలను పరిగణలోకి తీసుకుంటేనే ఎవరికి కూడా నష్టం జరగకుండా చూస్తామంటూ కూడా ఏపీ ప్రభుత్వానికి, ఇటు తెలంగాణ ప్రభుత్వానికి కూడా ఇబ్బంది లేకుండా చేస్తామంటూ కేంద్ర ప్రభుత్వం చెప్తోంది. గత వారం అయితే బనకచెర్ల ప్రాజెక్టుకు సంబంధించి పర్యావరణ అనుమతులకు సంబంధించి తాత్కాలికంగా నిలుపుదల చేస్తున్నట్లు కేంద్ర పర్యావరణ శాఖ నుంచి ఒక నోట్ కూడా విడుదల చేశారు. తాత్కాలికంగా ఏపీ ప్రభుత్వానికి అడ్డంకిగా కొంతమేర మారినప్పటికీ కూడా, అంటే కొంత తెలంగాణ ప్రభుత్వానికి నష్టం జరగకుండా ఉండే విధంగా నిర్ణయం తీసుకుంది అనేది గతంలో ఇటు పర్యావరణ శాఖ ఇచ్చిన నోటును బట్టి, అంటే తాత్కాలికంగా ఇటు దీనికి పర్యావరణ అనుమతులు లేవంటూ కూడా ఒక నోటును విడుదల చేసిన పర్యావరణ శాఖ. కానీ ఇప్పుడు ఒక కీలక సమావేశం జరుగుతున్న నేపథ్యంలో, అంటే ఎప్పుడైతే ఏపీ ప్రభుత్వం అనుమతులు కోరుతూ దరఖాస్తు చేసుకుందో బనకచెర్ల ప్రాజెక్టుకు సంబంధించి, దాన్ని వ్యతిరేకిస్తూ తెలంగాణ ప్రభుత్వం కూడా కేంద్ర జలశక్తి శాఖకు నోటు రాసింది. కేంద్ర జలశక్తి శాఖకు ఇటు తెలంగాణ జలశక్తి శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ కూడా లేఖ రాశారు. ఈ బనకచెర్ల ప్రాజెక్టు నిర్మించడం ద్వారా తెలంగాణ రాష్ట్రానికి, తెలంగాణ రైతానికి నష్టం వాటిల్లుతుందనేది తెలంగాణ ప్రభుత్వ వాదనగా ఇక్కడ కనిపిస్తుంది. కానీ కేవలం మేము వరద నీటిని కిందికి వచ్చే మిగులు జలాలను మాత్రమే వాటిని ఒడిసిపట్టుకుని మేము ఈ ప్రాజెక్టు ద్వారా నీటిని నిల్వ చేస్తామంటూ కూడా ఏపీ ప్రభుత్వం చెబుతోంది. ఎక్కడ కూడా తెలంగాణకు నష్టం జరిగే విధంగా మేము ఎక్కడ వ్యవహరించమంటూ కూడా ఏపీ ప్రభుత్వం చెబుతోంది. కానీ రెండు రాష్ట్రాల మంత్రులు కావచ్చు, ముఖ్యమంత్రి స్థాయిలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్ ఇస్తున్నారు. సో ఏపీ సీఎం చంద్రబాబు కావచ్చు, తర్వాత ఇక్కడ తెలంగాణ నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రి హోదాలో ఆయన కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తున్నారు. సో మీరు చెప్తున్నట్టుగా, అంటే మొదటి నుంచి ప్రభుత్వాల వర్షన్ ఉన్నట్టుగా తెలంగాణ నష్టపోతుందనేమో తెలంగాణ ప్రభుత్వం వాదిస్తోంది. లేదు, మిగులు జలాలనే, వరద జలాలనే వాడుకుంటున్నామని ఏపీ ప్రభుత్వం కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తుంది. సో ఇంత పూర్తి పరస్పర విరుద్ధం ఉన్నటువంటి ఒపీనియన్స్ ఉన్నటువంటి ఈ సమస్యకు అసలు పరిష్కారం దొరుకుతుందా, దొరకదా, ఇదే విధంగా ఇది నాంచివేత కొనసాగుతుందా అన్నటువంటి అనేక అనుమానాలు కూడా వ్యక్తమవుతున్న పరిస్థితి. రైట్, ఎల్లుండి జరగబోయే సమావేశంపైనే అందరూ కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు రాజేష్. రేపు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రేపు సాయంత్రం కానీ ఎల్లుండి కానీ ఢిల్లీకి బయలుదేరనున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు రేపు మధ్యాహ్నానికి ఢిల్లీ చేరుకుంటారు. ఢిల్లీ చేరుకుని ఇటు పివి నరసింహరావుకు సంబంధించిన సంస్మరణ సభలో పాల్గొంటారు. తర్వాత
ఇటు కేంద్ర ప్రభుత్వ పెద్దలను కలవబోతున్నారు. ఇక తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఎల్లుండి ఢిల్లీ వస్తారు. ఢిల్లీ వచ్చిన తర్వాత మధ్యాహ్నం 2:30 జరిగే జలశక్తి శాఖ ఆధ్వర్యంలో ఏదైతే ఈ బనకచర్ల ప్రాజెక్టుకు సంబంధించి కూడా కీలక నిర్ణయం తీసుకుంటారంటూ కూడా ప్రచారం జరుగుతుంది. అంటే ఇది ఎవరికి అనుకూలంగా ఎవరికి ప్రతికూలంగా ఉండబోతోంది అనేది కూడా చూడాల్సి ఉంది. కానీ తెలంగాణ ప్రభుత్వం మాత్రం కంప్లీట్గా దీన్ని వ్యతిరేకిస్తుంది. ఈ నీటిని బనకచర్ల ప్రాజెక్టు నిర్మాణానికి అనుమతి ఇస్తే కనుక తెలంగాణకు తీవ్ర నష్టం వాటిల్లుతుంది. తెలంగాణ రైతాంగం నష్టపోతుంది. తెలంగాణకు నష్టం చేయొద్దు అంటూ కూడా కేంద్ర ప్రభుత్వ పెద్దలను కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్కు ఇప్పటికే ఇటు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి జలశక్తి శాఖ మంత్రి అంటే నీటిపారుదల తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులతో పాటు వెళ్ళి ఆయనకు ఫిర్యాదు చేశారు. దీనిలో తెలంగాణకు నష్టం జరగకుండా మీరు నిర్ణయం తీసుకోవాలి. ఇటు సీఎం రేవంత్ రెడ్డి కూడా మీడియా చిట్చాట్లో కూడా ఇద్దరి మధ్య ఎటువంటి విభేదాలు లేవు, కూర్చుని ఎవరి వాదన వాళ్ళు వినిపిస్తే గనక కేంద్ర జలశక్తి శాఖ ఏమైనా మధ్యస్థంగా పరిష్కారం ఇచ్చే అవకాశం ఉంటుందా, లేదంటే రాష్ట్ర ప్రభుత్వాలుగా మీరే తేల్చుకోండి అని మంత్రి ఈ రెండు రాష్ట్ర ప్రభుత్వ కోర్టులో వేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోందా? ప్రధానంగా కృష్ణా గోదావరి జలాల్లో వాటా సమస్యకు సంబంధించి ప్రధానంగా వివాదం కొనసాగుతుంది. ఇక మీరు అన్నట్లుగా మధ్యస్థంగా వ్యవహరిస్తుందా లేదా నిర్ణయం తీసుకుంటుందా, కీలక నిర్ణయం తీసుకుందా చూడాల్సి ఉంది. కానీ ఇక్కడ రాజకీయ ప్రయోజనాలు కూడా దృష్టిలో ఉంచుకుని ఇక్కడ నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం కేంద్ర ప్రభుత్వానికి కూడా ఉంటుంది. ఈ నేపథ్యంలోనే వాళ్ళు రాజకీయ ప్రయోజనాలు కానీ ఇటు ఏ ఒక్క రాష్ట్రానికి నష్టం జరగకుండా ఉండే విధంగా కూడా వారు ఒక కీలక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనిపిస్తోంది. ఏదైతే ఏపీ ప్రభుత్వం చెబుతున్నట్లు మేము ఎక్కడా కూడా మిగులు జలాలను మాత్రమే మీ పైనుంచి కిందికి వచ్చే వరద నీటిని మాత్రమే మేము ఒడిసిపట్టుకుని వాటిని ప్రాజెక్టు నిర్మాణం చేపడతాం తప్ప మీకు అన్యాయం చేయాలనే ఉద్దేశం మాకు లేదు. ఇద్దరం కూడా సమస్యను సామరస్యపూర్వకంగా కూర్చుని మాట్లాడుకుందాం, అన్నదమ్ములాగా ఈ సమస్యను పరిష్కరించుకుందామంటూ కూడా ఏపీ సీఎం చంద్రబాబు చెప్తున్నారు. మరోవైపు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇదే చెప్తూ ఉన్నారు. కానీ ఇక్కడ తెలంగాణ ప్రజలు ఇటు ఏపీ ప్రజల ఇద్దరి సమస్యలను దృష్టిలో ఉంచుకుని ఇద్దరికి మేలు జరిగే విధంగా కూడా ఈ సమస్యను పరిష్కరించాలి అనేది కేంద్ర ప్రభుత్వం ముందు వారి యొక్క సమస్యను ఉంచిన నేపథ్యంలో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇటు జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు, ఈ సమావేశంలో ఇరిగేషన్ శాఖకు సంబంధించిన అధికారులు కానీ ప్రాజెక్టు నిపుణులు వీరందరూ కూడా ఇరు రాష్ట్రాల సీఎంలతో పాటు 2:30 జరిగే అంటే 16వ తేదీన 2:30 జరిగే సమావేశంలో పాల్గొంటారు. ఈ సమావేశంపైనే అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఈ బనకచర్ల ప్రాజెక్టుకు ఆ రోజే తుది నిర్ణయం వెల్లడిస్తారా, చివరిగా ఎటువంటి ప్రకటన చేస్తారనే దానికి మాత్రం ఉత్కంఠ కొనసాగుతోంది. రైట్, థ్యాంక్ యూ శివ. బనకచర్ల ప్రాజెక్టు పైన కీలక భేటీ జరగబోతుంది. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎల్లుండి మధ్యాహ్నం ఢిల్లీలో సమావేశం కాబోతున్నారు. కేంద్ర జలశక్తి శాఖ ఆధ్వర్యంలో ఈ సమావేశం జరగబోతుంది. సో మొదటి నుంచి బనకచర్ల ప్రాజెక్టుని తీవ్రంగా వ్యతిరేకిస్తుంది తెలంగాణ ప్రభుత్వం. తెలంగాణకి ఏమీ నష్టం లేదు అని వాదిస్తోంది ఏపీ ప్రభుత్వం. సో మరి ఎవరి వాదన ఎలా ఉన్నా మరి ఎల్లుండి జరగబోయేటువంటి మీటింగ్లో ఏదైనా పరిష్కారం లభిస్తుందా లేదా అన్నది చూడాల్సి